ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా చూస్తున్నారు? మనసు బాగా లాగుతోంది. దేని మీద లాగుతుంది? దీని మీద లాగుతుంది. అయ్యయ్యో, పాపం పసిపిల్లాడికి ముద్దులు లేక అల్లాడిపోతున్నట్టున్నాడు. అవును, ఒక ముద్ది చాదుకోవచ్చుగా. ముద్ద ఇప్పుడా? ఇప్పుడు కాక ఎప్పుడు ఇస్తావు? నువ్వే పెడతావా, నేను పెట్టనా? వకీల్ సాబ్, వద్దు వకీల్ సాబ్. పునమి, పునమి. అమ్మా, అమ్మమ్మ చూపు పోతుందమ్మా. త్వరలో అమ్మమ్మ గుడ్డిదైపోతుంది. అవునే, అమ్మమ్మ పరిస్థితి చూస్తుంటే సిరివెన్నెల సినిమాలో హీరోలాగా ఈ గాలి ఈ నేల అని పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అవునమ్మా, త్వరలో అమ్మమ్మకి కంటి చూపు పూర్తిగా పోయి గుడ్డిదాల్లాగా మారిపోయి వానా 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 నీలాకాశంలోనా అని పాటలు పాడేలా ఉందమ్మా. అవునే, ఇది మనకి అద్భుతమైన అవకాశం. ఏంటి మనం అనేది? అమ్మమ్మ గుడ్డిదైపోతే మనకు అసలు అద్భుతమైన అవకాశం వస్తుందా? అవునే, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అమ్మకి బ్రెయిన్లో క్లాట్ ఉండటం వల్ల చూపు మెల్లమెల్లగా మందగించి ఆ తర్వాత అమ్మ పూర్తిగా గుడ్డిదైపోతుంది. అవునమ్మా, దీన్ని ఆసరాగా తీసుకుంటూ మా అమ్మ తన మనవరాలికి రాయాలనుకున్న ఆస్తిని మనం కొట్టేద్దాం. వావ్, ఏ ఐడియా అమ్మా. మరి మీ అమ్మంటే ఏమనుకున్నావే? కొంపలు కూల్చడంలో మీ అమ్మ సిద్ధస్తురాలు. అవునమ్మా, కాకపోతే కన్న తల్లి కొంప కూడా కూల్చుతుందని ఇప్పుడే అర్థమైంది. ఎవరి కొంప కూలిస్తే నీకెందుకే? ఈ ప్రయత్నాలన్నీ నీ కొంప నిలబెట్టడానికే కదా. మా అమ్మ చూపు కొద్ది కొద్దిగా మందగిస్తుంది కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని మనం ఉపయోగించి మా అమ్మ చేత డాక్యుమెంట్ల మీద సైన్ పెట్టించుకున్నాం అనుకో, మా అమ్మ తన మనవరాలకి ఏదైతే ఆస్తి ఇవ్వాలనుకుందో ఆ ఆస్తిలో సగం మనం కొట్టేయచ్చు. అర్థమైందమ్మా. మా అమ్మమ్మ పున్నమి కోసం రిజర్వుల్లో పెట్టిన ఆస్తిని పున్నమికి మాత్రమే ఇస్తుంది. కానీ అమ్మమ్మకి పున్నమి తన మనవరాలు అన్న నిజం తెలిసేలోపే దానికి చెందాల్సిన ఆస్తిలో సగం మనం నొక్కేస్తాం. అంతే కదా? కరెక్ట్. ఇందులో జాలి, దయ, తన, మన అన్న భేదాలేమీ లేవు. ఆ డిటెక్టివ్ వచ్చి మా అమ్మకి పున్నమి తన మనవరాలు అని చెప్పేలోపు పున్నమికి దక్కాల్సిన ఆస్తి మనం కొట్టేయాలి. ఈ ఆస్తికి నువ్వు యజమానురాలు అవ్వాలి. అలాగే మామ్, రేపే మన ప్లాన్ అమలు చేస్తాను. అమ్మమ్మ ఆదమరుపుగా ఉన్న సమయంలో ఏదో ఒక వంకతో ఆవిడతో డాక్యుమెంట్ మీద సంతకం చేయిస్తాను. వెరీ గుడ్. పున్నమికి చెందాల్సిన ఆస్తిని నేనే సొంతం చేసుకుంటాను. వెరీ గుడ్. ఆ డిటెక్టివ్ వచ్చి అసలు నిజం చెప్పేలోపు ఆస్తి మనం దక్కించుకోవాలి. అదే మన టార్గెట్. డన్. అంతా మసక మసకగా కనబడుతోంది.
గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందిరా. నా మనవరాలు చూపించండి, చూపించండి. నేను తృప్తిగా కళ్ళు మూస్తాను. పునమి, ఏమైంది? ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ గారి గురించి వకీల్ సాబ్. అమ్మమ్మ గారికి చూపు మందగిస్తుంది కదా. అవును పునమి, ఏదో ఒకటి చేసి అత్తయ్య ఎక్కడుందో తెలుసుకుంటాను. అవును వకీల్ సాబ్, ఆ డిటెక్టివ్ కి మీ చిన్నత్తయ్య గురించి, ఆమె కూతురు గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. ఎలాగోలా వెతికి ఆ డిటెక్టివ్ ని పట్టుకోగలిగితే అతని నుంచి నిజాలు రాబట్టచ్చు. నువ్వు చెప్పింది నిజమే పునమి, కానీ ఆ డిటెక్టివ్ ఆల్రెడీ నానమ్మని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. మనం వెళ్తే మాత్రం నిజాలు చెప్తాడంటావా? నా అనుమానం నిజమైతే అగ్నిదేవే ఆ డిటెక్టివ్ ని కిడ్నాప్ చేస్తుంటాడు. అందుకే తన ఫోన్ నుంచే అమ్మమ్మ గారికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే నిజమైతే ఆ అగ్నిదేవుని పట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ డిటెక్టివ్ కూడా దొరికిపోతాడు కదా. వదినా, అదంత ఈజీ కాదు. మనం డిటెక్టివ్ని వెతుకుతున్నామని ఆ అగ్నిదేవికి తెలిస్తే అవసరమైతే డిటెక్టివ్ని చంపేస్తాడు కూడా. అంతేగాని మనకి మాత్రం దొరకనివ్వడు. మరి అలా అయితే మీ చిన్నత్త కూతుర్ని ఎప్పుడు వెతికి పట్టుకుంటాం? ఎప్పుడు అమ్మమ్మకు చూపిస్తాం? దానికి మరో మార్గం ఉందక్క. ఏంటది? డిటెక్టివ్ దొరక్కపోయినా చాపల సూరమ్మని పట్టుకోగలిగితే ఆవిడ ద్వారా నిజాలన్నీ రాబట్టచ్చు. అదెలా పున్నమి? ఆ చాపల సూరమ్మకి మీ నాన్న గురించి ఆమె కూతురు గురించే కదా తెలుసు. మా చిన్నత్త కూతురు గురించి ఏం తెలుసు? అవును, ఆవిడికి తెలిసింది శివదేవయ్య కూతురు గురించే కదా. చిన్నత్త కూతురు గురించి ఆవిడికెలా తెలుస్తుంది? మా నాన్న ఇంటి అల్లుడని, మీ మేనత్తే ఆయన భార్య అని, ఆయనకు పుట్టిన కూతురే భానుమతి గారి మనవరాలని నాకు తెలుసు. మీకు తెలీదు కాబట్టి షాక్ అయ్యారు. నిజమే కదా? కాకపోతే మీ మేనత్త ఉన్నది గూడెంలోనే, ఆ చేపల స్వరం ఉన్నది కూడా గూడెంలోనే. కాబట్టి ఆమెకు కూడా మీ మేనత్త గురించి ఏమైనా విషయాలు తెలుసుంటాయేమోనని అలా అన్నాను. ఓ, అందుకే అలా అన్నావా? అయితే ఆ డిటెక్టివ్ను పట్టుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. సాధ్యమైనంత తొందరగా ఆయన్ని పట్టుకోగలిగితే అమ్మమ్మ మనవరాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను వదిన. కుదిరితే డిటెక్టివ్ని పట్టుకుంటాను, లేకపోతే చేపల సూరమ్మని పట్టుకుంటాను. సాధ్యమైనంత త్వరగా అమ్మమ్మ గారి మనవరాల్ని చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.